కొత్త సంవత్సరం అది 5 అవుతుంది. పంచసంఖ్యోపచారిణి అమ్మవారికి నామం కనుక 5 ఉన్నప్పుడు అమ్మవారికి అందరం కలిసి ఆనందంగా పూర్తి చేసుకుంటే అక్కడికి అమ్మవారికి ఇష్టమైనటువంటి సంఖ్య అని భావన. ఆవిడ ఏది ఇష్టం లేదు అంటే ఏమి నిర్లేప నిర్మల నిత్య నిరాకార ఇది మన భావన. అనుకున్నటువంటి విధానాన్ని ఆవిడ మీద ఆపాదించుకుంటూ ఆవిడకి ఇష్టం ఆవిడకి ఇలా చేస్తే ఆవిడ మన ఇష్టమైనవన్నీ ఆవిడ మీద రుద్దుతూ ఉంటాం. అంటే ఆ రుద్దుతున్నంతా అమ్మ ఆనందంగా స్వీకరిస్తుందని నమ్మకంతో చేస్తాం కనుక అది అమ్మకు ప్రచారంగా మనకు పనిచేస్తూ ఉంటుంది. కనుక ఒకటి నెల 5 నెలల నామపారాయణ అందరూ కూడా ప్రసాదం తీసుకుని ప్రశాంతంగా వెళ్ళేస్తారు. ఇంకా పాడతారు కదా ఓం జై జై జగన్మాతా महिषासुरमर्दिनी महिषासुरमर्दिनी राजराजेश्वरी शारदा माता कल्याणेश्वरी अन्नपूर्णेश्वर श्री जगन्नाथ श्री जगन्नाथ शांत स्वरूपिणी आनन्दामृतवर्षिणि आनन्दामृतवर्षिणि अमृतवर्षिणि शारदा माता मोतीनगरुलो वेलसिन देवी मोक्षदायिनि अमरदायिनि लक्ष्मी पार्वती सरस्वती लक्ष्मी पार्वती सरस्वती शारदा माता मीनाक्षी मंगलहारति गुरुमा मंगलहारति गुरुमा श्रृंगेरी शारदा माता मुझे शारदा जय जय जगन्नाथ देवी देवी राजराजेश्वरी ओम जय शारदा माता చిన్న చైత్ర మాసం కనుక అమ్మవారికి మల్లెపూ లక్ష్మి మల్లె అందరూ కూడా కూడా ఎలా చూస్తున్నారో అందులో ఒక అరకిలో వచ్చి మల్లెపూలు తీసుకు గిరిపల్లెపూ దండలుగా గిరిపల్లెపూలు తీసుకొస్తే వైశాఖ మాసంలో ఉండట్లేదు. ఆ కళ్ళతో చూడలేనే బాధ పెట్టట్లేదు. నేను చూడలేని స్వాహం బాగా క్షేత్రవాసంలో జరిగేటువంటి వైద్యులకి అన్నవారం పెట్టి వ్యాపారం చేసుకుంటాం. ఇక స్వామి ఉన్నారు, అక్కడ అమ్మ ఉంది, శారదమ్మ ఉంది. ముగ్గురికి కూడా మొదటి పూజ సంవత్సరంలో మొట్టమొదటి పూజ అవుతుంది. మొదటి పూజ మల్లెపూలు చేసుకుంటాం. ఎందుకంటే ఎవరి యోగాన శక్తి వాళ్ళ మల్లెపూలు ముగ్గురికి ఎక్కువ 1,00,000 3,00,000 అదొక సంఖ్య. రెండవ సంఖ్య కుటుంబాలు అందరూ ప్రసాదాలు తీసుకుని వినండి. కంగారు లేదు, టెన్షన్ పడదు. ఇలా 30వ తారీఖు ఏప్రిల్ 30వ తారీఖు మే 1, 2 సెంట్రల్ టైం మే 2వ తారీఖు సెంట్రల్
కనుక ఏప్రిల్ 30, మే 1, మే 2 ఈ 3 రోజులు కూడా సెంటర్ జరుగుతుంది. అందులో 3 రోజులు కూడా స్తోత్ర పారాయణ కొద్దిగా ఉంటాయి. కనుక తప్పనిసరిగా మనం అందరం కూడా వచ్చి కలిసి సామూహికంగా స్తోత్ర పారాయణలను తర్వాత జరిగేటువంటి అమ్మవారి జరిగేటువంటి సర్వోత్సవాలలో అయ్యవారికి చేసినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా మనందరం పాల్గొనాలి అనేది మళ్ళీ విడిగా చెప్పడం లేదు. శంకరాచార్య శృంగేరి మన దగ్గర ఉంది అంటే మనం శంకరాచార్య వారి యొక్క ఆరాధన చేసుకోవాలి అని అర్థం. కనుక తప్పకుండా 3 రోజులు అందరూ రావాల్సిందిగా విన్నాము. అది వినకపోవడానికి మరి తప్పనిసరిగా రావాల్సిందే ఆజ్ఞ. మనమే కాదు ఇప్పుడు ఎంత అంటున్నారో దీనికి ఇప్పుడు 4 times 3 రోజులు కూడా 2 పూట్ల అందరం కూడా ఇక్కడ ఇంకొక విషయం, మనం ఆల్రెడీ లాస్ట్ పూర్ణమి నాడు జరిగినటువంటి వ్యాపారాన్ని అనుకున్నాం. అమ్మవారికి అయ్యవారికి వెండి గడపలు చేద్దామని ఆలోచన పెట్టుకున్నాం. అది దాని తర్వాత మళ్ళీ మనం జరిగినటువంటి లక్ష్యాల ఆలోచన వేరే వేరే కార్యక్రమాలు రావడంతో లేదు మళ్ళీ దాని గురించి మాట్లాడు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవాడు గడప అంటే అర్థం ఏంటి తెలుసా? గడప ఎందుకు పెట్టుకుంటాం అంటే గండం తీరుస్తుందండి. గండం అంటే మనకు ప్రారంభ దోషాలు ఏదైతే ఉంటాయో ఆ దోషాలు అమ్మ ఇంట్లో మనం ఇల్లు కట్టుకునేటప్పుడు గడప పెడితేనే ఒక పూజ చేస్తాం. ఆ రోజు తప్పనిసరిగా పెట్టిన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడతాం. ఆ రోజు విశేషంగా చేస్తుంది. కారణం ఏంటంటే దాని నుంచి తిరిగి ఉండాలంటే ఆ గడప మన గండాలన్నీ తీర్చాలి అనేది. మన అమ్మవారు అనేటువంటి ఈ ఆలయంలో అమ్మవారి యొక్క మహానాలయంలో గణపతి వెండి కుదుపడం అనేది ఎలాంటిది అంటే జన్మజన్మల పరంపరగా వచ్చేటువంటి దోషాలన్నీ కూడా ఆ ఉత్సాహంతో పోతాయి. కనుక ఆలోచించుకోండి. అంటే నేనేదో డబ్బులు అట్రాక్ట్ చేయడానికి చాలా మెసరైజింగ్ మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి. అవకాశం ఎలాంటి వాళ్ళకి వచ్చింది అనే దాని గురించి మాత్రమే విశేషంగా చెప్పుకోవడం. అయ్యో ఈ మాట మాకు ముందు తెలిసి ఉంటే మేము కాస్త అనుకునేవాళ్ళండి తెలియకపోయింది తర్వాత ఇంకో నెల తర్వాత అనుకోవచ్చు. కనుక ఆలోచించుకుని మీరు వెండి గడపకి దాదాపుగా మనకి ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ మనకి లోకల్ గా మన షాప్ ఉంది, వాళ్ళ నుంచి చూస్తున్నారు. ఆలయ నియమాలను ఉద్దేశించి ఎలాగైతే రావాలో ఎలా లోపల మెజర్మెంట్స్ తీసుకోవాలో అన్ని తీసుకున్నారు. ఆ మెజర్మెంట్స్ లో మనకు వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ అయిపోవడం 13.5 లక్షలు అయింది. 13.5 లక్షలు అంటే అన్ని కిలోలు పడుతుంది. కిలో ఎంత ఉంది చూడండి. కనుక ఆలోచించి ఏదో ఒక మన ద్రవ్యం దానిలో పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంత ఇవ్వాలి అని లేదు. ఇవ్వగలిగిన వాళ్ళు ఆలోచించింది, ఇవ్వలేని వాళ్ళు కాస్త నా ఖర్చు దాన్ని పక్కన పెట్టి త్యాగం చేసి అమ్మవారికి ఇచ్చేసేస్తే ఇవ్వలేని తనం ఇంక ఏ జన్మకి ఉండదు. ఈ 2 విషయాలు ఇవ్వగలిగిన వాళ్ళకి అమ్మ విగ్రహంతో ఉంది ఇద్దా 1 లక్ష రూపాయలైనా ఇచ్చారు, నష్టం లేదు. మీ నిజంగా నా దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు ఇచ్చేసి లేదు కనీసం 10 రూపాయలు 100 రూపాయలైనా సరే దాన్ని మన ఆఫీస్ లో ఇవ్వచ్చు, లేకపోతే మనకి దానికి మనం అనుకున్నట్టుగా వైశాఖ మాసంలో పెట్టిద్దామనే దానికి రీచ్ అవ్వగలిగితే ఈ 1.5 మంత్లో మంచిది. అసలు ఏదైనా మన గుడి మన వ్యవహారం కనుక 2 నెలలు నేర్చుకునే అనుకోదు, చేయించడం మాత్రం కాదు. కనుక మనసులో పెట్టుకోండి. మన వాళ్ళకి కూడా చెప్పండి, స్నేహితులకి బంధువులకి వాళ్ళకి ఎవరు ఎంత ఇవ్వగలరో అంత, ఎంత చేయగలరో అంత, ఇంతే చేయాలి ఇలాగే చేయాలని మాత్రం రూల్ ఎప్పుడు. కనుక చేసి మనం ఆ టార్గెట్ రీచ్ అయితే ఇంత మనకు ఆవరణ ఇచ్చి స్వాధ్యాయం చేసినందుకు ఆనందపరంగా ఇచ్చినటువంటి తల్లికి ఒక పుస్తకాలు ఇచ్చినటువంటి అవకాశం. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ పుస్తకం ఏం చేస్తాం అమ్మవారికి సౌందర్య ఉన్నటువంటి మాల శ్లోకాలన్నింటికి సంబంధించినటువంటి యంత్రరాజ్యాన్ని మాలగా వేసి మళ్ళీ ఆ తర్వాత ఈనాడు మళ్ళీ ఉపకారం చేద్దాం అనేటువంటి ఆలోచన మన సమూహం నుంచి వచ్చింది. కనుక దాన్ని ఎలా మీరు ఎలా ఆలోచించుకుని చేస్తారో దాన్ని బట్టి చేస్తుండండి. సరైనటువంటి ఆలోచన మీ మనసులో అమ్మవారి ఉండాలి, అమ్మవారే చేయించుకోవాలి. కనుక ఇది మన సంకల్పాలు. ఒకటి వచ్చే నెల చైత్ర మాసంలో జరిగేటువంటి పున్నమి నాడు అమ్మవారికి ఆ తర్వాత వచ్చేటువంటిది 3 రోజులు ఏప్రిల్ 30వ తారీఖు, మే 1, 2వ తారీఖులో జరిగేటువంటి శ్రీకృష్ణ జయంతి అందరూ పాల్గొనాలి. ఆ తర్వాత దానికి సంబంధించిన స్తోత్రాలు మనం ఏదైతే పారాయణ చేసుకున్నామో దానికి సంబంధించి యుగాది నాడు పుస్తకం రిలీజ్ అవుతుంది. అందులో మన మోదీ గారు వారి ఆధ్వర్యంలో
దాదాపు 1000 పుస్తకాలు వేయిస్తున్నాం. మొత్తం శంకర స్తోత్రం అని జరిగి మనకు అదృష్టం ఏంటంటే సువర్ణ భారత ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే ఆర్టిఫిషియల్ స్వామి వారు సన్యాసాశ్రమం స్వీకరించి 50 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి శుభ సందర్భం. అదంటే మన కాలంలో ఆ 50 అది పూర్తి చేసిన సందర్భంగా సువర్ణ భారత ఉత్సవాలు కృష్ణ స్వామి వారు గురువు యొక్క ఆధారాన్ని మనసులో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి దీక్షగా మొత్తం దేశమంతా వ్యాప్తి చేయించారు. ఇందులో భాగంగానే సువర్ణ భారత స్తోత్రమంజరి అనేటువంటి హెడింగ్ తో మొత్తం స్తోత్ర మంజరి మొత్తం చక్రత ఆంగ్లేయ అంతస్తులో పుస్తకంగా మోదీగా శంకరపడుతున్న వాళ్ళు ఆర్టిఫిషియల్ స్వామి వారి పాదపద్మాలకి అంకితం చేసే విధంగా ఏర్పాటు చేయాలి. అది ఉగాది నాడు అంటే మార్చి 20వ తారీఖు నాడు రిలీజ్ అవుతుంది. ఈ లోపల రెడీ అవుతుంది, దాని తగ్గ ఏర్పాటు జరుగుతున్నాయి. రోజు దాని నుంచి వర్కౌట్ చేసుకోవాలి. ఆ పుస్తకాలు ఒకటేంటంటే గుడి తరపు నుంచి జరుగుతుంది కనుక దానికి వెల ఉంటుంది, తప్పనిసరిగా కొనుక్కుంది. ఆ వల్ల గుడికి మనం ఆదాయాన్ని పెంచిన వాళ్ళము. గుడి నుంచి ఫ్రీగా తీసుకుంటాం, గుడిలో ఎక్కువ, అందుకని దానికి వెల నిర్ణయించడం జరుగుతుంది. కనుక అది గుడిలో మనకి రిలీజ్ అయిన తర్వాత ఉగాది నాడు నిత్యం ఇక్కడ ఆఫీస్ రూమ్ లో ఉంటే మనకు తెలిసిన వాళ్ళకి, మనకి, మన బంధువులకి కూడా రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఆ పుస్తకం తీసుకోండి. 10 పుస్తకాలు 20 పుస్తకాలు కొనండి, అందరు తల్లి పుస్తకాలు తీసుకుంటాం. ఓకేనా? అదొకటి. అది నేను ఇందాక మర్చిపోయాను. మూడవది మనకి గడప. కనుక ఇవన్నీ కూడా అనిపిస్తుంది వినగానే అబ్బా అన్ని డబ్బుతో కూడుకున్నవే అనిపిస్తుంది. డబ్బు నిజంగానే కొంత ఇబ్బందికరమే, కానీ మనసు చేసుకుని ఆలోచించగలిగితే ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. జాగ్రత్తగా డివైడ్ చేసుకుంటూ దేని బర్డెన్ చేసుకోకుండా ఇబ్బంది పడకుండా దేనికి ఎలా చేసుకుంటే మనకి బాగుంటుందో ఆలోచించుకుంటూ ఇంతమంది ఉన్నాం కనుక ఆలోచన చేస్తే ఏమవుతుంది, అద్భుతమైన కార్యక్రమాలు అదంతా మనసులో పెట్టుకోండి. మళ్ళీ వచ్చే పుణ్యం నాడు వ్యామపారాయణలో కలుగుతాం. ఈ లోపల మనం జరిగేటువంటి నిత్య స్వాధ్యాయంలో కలుగుతాం. ఆ నిత్య స్వాధ్యాయం 22వ తారీఖు నుంచి యాక్చువల్ గా మొదలవుతుంది. నేను కూడా పెడదాం నాకు మీటింగ్స్ వస్తున్నాయి. అవట 22వ తారీఖు నుంచి ఏప్రిల్ 29వ తారీఖు దాకా క్లాసులు ఇలా పార్టీగా జరుగుతుంది. సెనాట్ భవనంలో ఏదో రకమైనటువంటి రికార్డింగ్స్ పెట్టడం అనేది జరిగేది. మనకి లాస్ట్ టార్గెట్ రీచ్ అవ్వలేదు క్లాసెస్ అవ్వకపోతే. కనీసం కొన్ని శ్లోకాలు ఏవైతే మనం సర్టిఫికేట్ చదువుదాం అంటున్నామో వాటి దగ్గరికి వెళ్ళలేదు. కనుక రెగ్యులర్ గా క్లాసెస్ జరిగితే దాని ప్రకారంగా అన్ని కూడా రెడీగా ఉన్నాం. ఓకే, వాళ్ళకి ఈ వ్యాపారాయణ పాల్గొని మీ అందరికీ కూడా అమ్మవారి సంపూర్ణ లభించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి దీక్షలు, ఇటువంటి సంకల్పాలు మీ మనసులో అన్నింటిలో కూడా అమ్మ ఇవ్వడంతో ఎప్పటికప్పుడు కలుగుతూ ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పంతో రేపు జరిగిపోయి వచ్చే నెల వచ్చేటువంటి మరో పారాయణ సంకల్ప దీక్షతో ముందుకు వెళ్తూ ఇవాళ ఈ పారాయణ అందరికీ అందరిలో స్వస్తి చెప్తున్నాం. శ్రీమాత